రైట్. మొత్తానికి తాను చేస్తున్న తీవ్రమైన ప్రయత్నాలు, ప్రార్థనల వల్ల మాత్రమే నిమిష బ్రతికి బట్ట కట్టగలుగుతుందని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు కేఏ పాల్. అయితే ఇదే విషయంపై మనకి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ మరింత సమాచారం అందిస్తారు. ఈ విషయం మొత్తాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. నమస్తే బండారు రామ్మోహన్ గారు. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే యజ్ఞ గారు, చెప్పండి. బేసిక్గా చెప్పండి, ముఖ్యంగా ఈ నిమిష విషయం మొత్తం కూడా చూసుకుంటే ఒకవైపు ఏమో కేఏ పాల్ ఆయన చేసినటువంటి ప్రార్థనల వల్లే, ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాల వల్లే, ఆయనకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ వల్లే కూడా ఇదంతా కూడా జరుగుతోంది, ఆమె యొక్క మరణశిక్ష వాయిదా పడుతోంది అని చెప్పి ఒకవైపు చెప్పుకొచ్చే పరిస్థితి. మరొక వైపు అటువైపు చూసుకుంటేనేమో యాక్చువల్గా ఈ ఉరిశిక్ష అయితే వాయిదా పడుతోంది. మరి త్వరలో ఎగ్జిక్యూట్ కావచ్చు అంటారా, లేదంటే ఎందుకంటే ఎంఎన్ చట్టాలు చాలా కఠినతరంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఎలా చూడాలి దీన్ని? ఒకటి వాస్తవం, ఒకటి కల్పితం. ఒక వాస్తవం అంటే యజ్ఞ గారు, మీకు అట్లాగే రాజనీష్ పెట్టు నమస్కారం. వాస్తవం ఏంటంటే ఆమె మరణశిక్ష వాయిదా పడ్డది. మెడ మీద కత్తి ఇంకా పోలేదు. పూర్తిగా అడ్వకేట్ ఒప్పుకోవాలి, ఆ తర్వాత పరిహారం వాళ్ళకి ముట్టాలి, అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కనుక ఇప్పుడు తాత్కాలికంగా మరణశిక్ష వాయిదా పడ్డది, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది వాస్తవం. దీనికి వాస్తవానికి మరి నిన్న మొన్న నేను ప్రయత్నం చేస్తున్నానని పాల్గారు చెప్పాలి కదా. కల్పితం ఏంటంటే మంత్రాలు చదివితే మంత్రాలకు చింతకాలు రాలవని ఒక సామెత ఉంది కదా మనకి. నేనేమంటున్నాను, నిన్న మొన్న తన ప్రయత్నం చేస్తున్నాను ప్రకటిస్తే అది వేరే ఉంటుంటే, ఇవాళ వాయిదా పడ్డ తర్వాత ప్రకటిస్తున్నాను అని చూసాం కదా మనం. వాయిదా పడింది నిన్న, అంటే వాళ్ళ కాలమాన ప్రకారం మన తేడా ఉంటుంది కనుక తెల్లారి గట్ల వాయిదా పడ్డది. నేను తెల్లారి గట్ల మరి అది అంతకుముందే నేను ప్రయత్నం చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా అని చెప్తే వేరేగా ఉంటుంది. ప్రయత్నం చేయడానికి కూడా కొన్ని ఆధారాలు ఉంటాయి కదా. ఆయన ఫోన్లో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారు, ఆ రికార్డ్ అంతా బయట తీస్తే ఆయన చేసినట్టు ఒప్పుకుందాం, చేస్తే మంచిదే, కాదంటలేదు, ఆయన మీద వ్యతిరేక భావం లేదు ఆయన. కాకపోతే ప్రతిసారి కూడా ఇట్లాంటి హైప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడతారని, ప్రపంచ యుద్ధాన్ని నేనే ఆపానని, అది ట్రంప్కు ఈయనకు తేడా ఏంటో కూడా మాట్లాడుతున్నారు. ట్రంప్ ఒక దేశాధ్యక్షుడు, మాట్లాడితే చెల్లుతుంది, తప్పైనా ఒప్పైనా మనం గమనిస్తాం. కానీ ఈ కేఏ పాల్ మాట్లాడడానికి అర్థం ఉండాలి కదా. కనుక కేఏ పాల్ మాట్లాడిన దానిలో నిజమైన అదే ఉంటే దానికి సంబంధించిన రికార్డులను విడుదల చేయాలి. రికార్డులు ఏముంటాయి? అక్కడ ప్రభుత్వం లేదని మోడీ గారు అన్నాడు, పొయ్యే ప్రభుత్వం అంటున్నాడు. ప్రభుత్వం లేదని మోడీ అనగలుగుతాడు అంటాడా? దాని చరిత్ర చదువుకుంటే, ఏమేమి చరిత్ర చదువుకుంటే, ఆ రాజుల నుంచి స్వాధీనం చేసుకున్నాక బ్రిటన్ హయాంలో మొన్నటి దాకా బ్రిటన్ రాజ్యంలో ఉంది కదా, 50 ఏళ్ల క్రితం వరకు. అటువంటి అప్పుడు అక్కడ ప్రభుత్వం ఉంది, అంతర్జాతీయ గుర్తింపు పొందింది, రాయబారులు ఉన్నారు, మన రాయబారులు, వాళ్ళ రాయబారులు ఉన్నారు. సానా ఒక పెద్ద పట్టణం, అక్కడ ముఖ్య పట్టణం. అక్కడ జరిగే పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తాయి కదా. అరబ్ లీగ్ లో ఉంది, అది ఐక్యరాజ్య సమితిలో ఉంది, చాలా చాలా సంస్థలలో, అంతర్జాతీయ సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉన్నది యెమెన్ దేశం. యెమెన్ దేశంలో ప్రభుత్వం లేదని మోడీ గారు అన్నారు అని ఈయనంటే చెల్తదా అంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే, ప్రభుత్వం ఏం చేయలేదా? కేరళ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఉత్తరం రాసింది, భారత ప్రభుత్వం అక్కడ రాయబారులతో మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా. ప్రభుత్వం చేయలేని పని నేను చేసిన అని చెప్పుకోవడానికి అయితే 2 ఆధారాలు నేను అడుగుతున్నాను స్పష్టంగా. ఇవి ఏది కదా. కేఏ పాల్ ఏం చేయాలంటే, తాను ఇంతకుముందే ప్రకటించలేదు ఏది నేను చేస్తున్నా అని చెప్పి, కేవలం ఇది గాలి మాటలు, పిట్టల ద్వారా మాటలు అనిపిస్తుంది. లేకపోతే రెండోది ఏం చేయాల్సిందంటే, ఈయన సంప్రదింపులు ఎవరితో చెప్పారు, ఏ ప్రభుత్వంతో చెప్పారు, ఏ అధినేతతో చెప్పారు. ఫోన్ రికార్డ్ అయితే ఉంటుంది కదా, అంతర్జాతీయ కాల్సాలు రికార్డ్ అయిపోతే కదా. ఇప్పుడు వారి మాటలు ఏదైతుందో అట్లనే మరి మాటలతో పాటు తాను మాట్లాడిన ఆ రాజుతోనూ అధికారులతో మాట్లాడిన మాటలు కూడా రికార్డు చేసి వినిపిస్తే అయిపోద్ది కదా. రికార్డు లేకపోతే కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ కాల్స్ రికార్డు చేసుకోవడం మీరున్నది. ఏదైనా సరే మనం మామూలుగా ఫోన్ రికార్డు పెట్టుకొని ఫోన్ రికార్డు చేసుకుంటాం కదా. అందుకని ఇదంతా అర్థం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు చేయలేదు, నిజమే. ఆయన ఉన్న మాట ఒక వాస్తవం ఏంటంటే, ఇంకా ఆమె మెడ మీద కత్తి వేలాడుతూనే ఉండి, ఇంకా కొద్ది రోజులు తర్వాత మరి ఏం జరుగుతుందో చూడాలి. కనుక భారత ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిందే, కాదట్లే. కానీ ఇక్కడ లీగల్ గా చూస్తే, నేను న్యాయవాదిగా కూడా గారు, మన భారతీయ చట్టాలు ఈ బ్లడ్ మనీ లేదు మన దగ్గర ఇక్కడ కదా. అట్లా పన్ను సిద్ధాంతం కూడా మనకి లేదు. కాకపోతే వారు పాశ్చాత్తాపం చెందాలి, జైల్లో ఉంటే ఎందుకు జైల్లో ఉన్నారని వాళ్ళు బాధ అనుకోవాలని చేస్తామని. ఉదాహరణకు మన ఇంట్లో సకల సౌకర్యాలు కల్పిస్తా, రాజభోగాలు కల్పిస్తా, మీరు ఇంటి గడపడ దాటడానికి వీలు లేదని మీకో నాకు శిక్ష విధిస్తే మనం భరిస్తామా? స్వేచ్ఛ జీవి మనిషి, బయట గడప దాటాలని కోరుకుంటారు. అట్లానే శిక్షలు పడ్డప్పుడు ఆ శిక్ష అమలు చేసే క్రమంలో అక్కడ మన బ్లడ్ మనీ ఒక చట్టం అటువంటి వాళ్ళకి వరమైంది అంటున్నాడు. లీగల్ గా చెప్పాలంటే, చంపిన వాడిని చంపుడు అనేది ఉరిశిక్ష రద్దు కావాలని కోరుకునేవాడిని చంపడం కరెక్ట్ కాదు. కానీ ఆమె చేసిన పని తప్పు అంటుంది. ఆమె లీగల్ గా చూస్తే ఒక మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి నర్సుకు అర్హత లేదు కదా. చాలా కష్టపెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. చంపడం నేరం కదా, ఒక మనిషిని ఇంకో మనిషిని చంపడం నేరం కదా.
ఆ నేరానికి అక్కడ ఒక అవకాశం ఉంది కనుక తీసుకుంటున్నాం. దాన్ని ఆసరా చేసుకోవాలి తప్ప మన దేశస్తురాలు అయితే మాత్రం అదో వెసులుబాటు, వేరే దేశస్తురాలు అయితే వేరే వెసులుబాటు లేదు కదా. కరెక్ట్ కదా. కరెక్ట్. అందుకని ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకవేళ ఇదే కనుక ఈ మతం మాట్లాడొద్దు అనుకున్నా కానీ మతం వేరే అయి ఉంటే, ముస్లిం అయి ఉంటే చంపాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సమస్య అది కదా. కదా, ఆమె ఇండియన్ కావడము, దాంతో పాటు వేరే మతం కావడం, దాంతో వస్తుంది సమస్య అంతా. కనుక ఒకటి చట్టపరంగా చూస్తే ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి అర్హత లేదు, అంటే చంపాలని చంపింది కదా. ఒకవేళ నిజంగానే ఎవరైనా కదా మత్తు ఇంజెక్షన్ ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటారు అనుకోండి, ఆ డాక్టర్ పొరపాటు చేసి కొంచెం ఎక్కువ ఇస్తే చనిపోయిన సందర్భాలు మనం చూస్తాం ఎలక్షన్తో. అప్పుడు కూడా నెగ్లిజెన్స్ కేసు పెట్టవచ్చు మనం ఆ డాక్టర్ మీద. కానీ ఆమెకు అర్హత లేని పని చేసింది, చంపే ఉద్దేశం ఉండే చేసింది. చంపే ఉద్దేశం కాకపోయినా కనీసం మత్తులోకి పోతే పారిపోదాం అనుకుంది, పట్టుకున్నారు. ఇవాళ ఈ కేసులో జరగబోయేది ఏంటంటే బ్లడ్ మనీలో ఇవ్వచ్చు, ఇచ్చే క్రమంలో బాలాంటి అడ్వకేట్లు అడ్డుపడ్డారు. ఆయన ఏమంటున్నాడు, కాదు నా ఫీజు నాకు ముట్టేదాకా నేను దీని మీద సంతకం పెట్టాను. ఇప్పుడు ఇండియాలో అయితే తెలుసా యజ్ఞ గారు, ఇండియాలో అయితే మా అడ్వకేట్ ఎవరైనా మీరు కాంప్రమైజ్ వాళ్ళు ఇద్దరు అయితే నా ఫీజు ముట్టేదాకా సంతకం పెట్టను అంటే చెల్లదు. మీ ఫీజు అనేది మాట్లాడుకోండి, వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు, మా దగ్గరికి వచ్చారు, కోర్టు ముందు ఇద్దరు సంతకాలు పెట్టి సరిపోతే అంటారు. కాబట్టి జడ్జి గారు రామ్మోహన్ రావు గారు ఫీజు ఇచ్చేవయా ఏముంటే ఒక మాట అంటాడు అంతే తప్ప దాన్ని నిర్బంధం పెట్టి నీ ఫీజు ఇవ్వలేదు కనుక నీ కేసును వాయిదా వేస్తా, లేకుంటే కేసును నేను కాంప్రమైజ్ ఒప్పుకోను కానీ వీలు లేదు అంటున్నాను. అక్కడ కూడా అటువంటి చట్టం లేనట్టుంది. లేకపోతే మరి అడ్వకేట్ పక్కన పెట్టి కూడా ఎందుకు చేస్తలేరు? అక్కడ చట్టాల్లో ఒక వెసులుబాటు ఏంటంటే బ్లడ్ మనీ మరణించిన దానికి పరిహారం కట్టించేది. మన దగ్గర కూడా ఆత్మకాలంలో ఉన్నది, మొన్నటి దాకా కూడా ఇప్పుడు ఊళ్ళల్లో కూడా ఇప్పుడు సాగుతుంటాయి. జగన్ గారు మీరు ఒక రేపు జరుగుతుంది అనుకోండి, బాలికనో లేకుంటే మహిళనో, వాళ్ళు ఏం చేస్తారు, ఊరోళ్ళందరూ కట్టుబడి చేసి 50,000 ఇచ్చి ₹1,00,000 ఇచ్చి అంటారు, అంటే శీలానికి వెలగట్టడమే అంటారు. కానీ కోర్టు పోతే ఎన్నో రోజులు పడుతుంది కదా. కనీసం జరిగింది పొరపాటు జరిగింది, ఒక యాక్సిడెంట్ గా భావించు, నీకు ₹1,00,000 ఇస్తే తీసుకోవాలని కూడా ఊళ్ళలో పంచాయతీ చెప్తుంటారు. అది ఇల్లీగల్. కానీ ప్రభుత్వంగా అక్కడ చట్టం ఉంది యజ్ఞ గారు, అక్కడ చట్టాన్ని పాటిస్తున్నారు. దానికి కావాల్సిన డబ్బులే, ఇక్కడికి ఏం లేదు. నేను ఒక మాట చెప్తాను, గతంలో మీరు సినిమా చూస్తారు తెలియదు కానీ గతంలో బాలయ్య గారు అని నిర్మాత ఉండేవారు. ఆయన కృష్ణని పెట్టి ఒక సినిమా, హీరో కృష్ణని పెట్టి సినిమా తీశారు, నేరము శిక్ష. మీరు నేరం చూసిన సినిమాలో జడ్జి గారు ఒక శిక్ష వేస్తారు. ఏమనంటే ఆయన లారీ డ్రైవర్ గా ఉంటాడు, లారీ నడుపుకుంటూ పోతే ఒక యజమాని చనిపోతాడు, కుటుంబంలో దిక్కులేంది. అప్పుడు ఏం శిక్ష వేస్తాడు, నేను జైలు పంపడం కాదు, నువ్వు బయటే ఉండు, ఆ కుటుంబానికి ఆదుకో, ఆ కుటుంబం అవసరాలు మొత్తం నువ్వు తీర్చాలి, పిల్లల పెళ్లిళ్ళు సహా అని చెప్తాడు. అప్పుడు ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకున్నారు, ఆ తర్వాత ప్రేమాయణము ఇవన్నీ ఎట్లా అని తర్వాత తెలుస్తుంది. కానీ ఏమంటారు అంటే ఆనాటి నుంచి ఈనాటి సామాజిక శిక్షలు ఉన్నాయి. సామాజిక శిక్ష విధించే అవకాశం మన దగ్గర ఉన్నది. చాలాసార్లు చిన్న తప్పుకు పెద్ద శిక్ష ఉంది, కానీ 3 రోజులు మనకు చెట్లకు నీళ్ళు పోయాను, 3 రోజులు మున్సిపాలిటీ చెత్త ఊడు మనం శిక్షలు వేస్తుంటారు కదా మన వాళ్ళు. అది కరెక్ట్ అంటున్నాను, ప్రజలలో తెలుస్తుంది ఎందుకు ఈ శిక్ష ఈ నేరం చేసిండు, ఈ శిక్ష అనుభవిస్తున్నారని. కనుక ఏమేమి చట్టాల ప్రకారం అయితే అడ్వకేట్ ఫీజు కోసం మన యాగి చేస్తే అడ్వకేట్ ఫీజు ఇవ్వకుండా ఈ కాంప్రమైజ్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది అనుకుంటున్నాను. అడ్వకేట్ సంతకం తప్పనిసరి ఆయన పెడితేనే చెల్తుందంటే మాత్రం అక్కడ అవుతుందేమో నేను అనుకుంటున్నా. మొత్తం మీద నిమిషప్రియ విడుదల అందరూ ఎదురు చూస్తున్నా, మంచిదే, నష్టమేం లేదు, తప్పో జరిగింది, ఆమె బతకాలని కోరుకున్నారు. ఆ చర్చ గత 15 రోజులు జరుగుతుంది. ఓకే, అంటే ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా ఇప్పుడు రామ్మోహన్ గారు ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా ఒక న్యాయవాదిగా మీకు అక్కడ చట్టాలపై కొద్ది గొప్ప అవగాహన ఉండే ఉంటుంది. ఎందుకంటే ఎంఎన్ చట్టాలు ముఖ్యంగా హౌతీల పాలనలో ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని ఆసరాగా తీసుకుని ఆమెను రక్షించుకోవడానికి మీరు చెప్పినట్టుగా మనం అయితే ప్రయత్నిస్తూనే ఉన్నాం, కాదనలేం. ఎందుకంటే ఒక మానవతా దృక్పథంతో మరి వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పెద్దలు కూడా నిన్నటి దాకా వాళ్ళు అసలు చర్చలకే రాలేదట. ఎప్పుడైతే ఇక్కడ మన ఇండియా నుంచి ముస్లిం పెద్దలు ఎవరైతే వెళ్ళారో అప్పుడు వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు చర్చలో పాల్గొన్నారు. సో ఒక మానవతా దృక్పథంతో ఏమన్నా విడిచిపెట్టే అవకాశం ఉందంటారా? అంటే చట్టపరంగా అయితే అఫ్కోర్స్ ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా కూడా ఒక వెసులుబాటు అయితే అక్కడ ఉంది. బట్ ఓవరాల్గా ఏం జరగచ్చు అంటారు? యజ్ఞ గారు బ్లడ్ మనీ చట్టం ఉంది అక్కడ. మీరు రేపు చేస్తే పరిసరాన్ని కట్టించింది, లేకపోతే ఏదైనా కాలు విడిగొట్టింది అనుకోండి, రక్తం కారింది అనుకోండి, అప్పుడు అంటే పేరే బ్లడ్ మనీ, దాని పేరు కనుక పరిహారం కట్టించే చట్టం అక్కడ ఉంది కనుక చెల్తుంది. కానీ ఇప్పటిదాకా అప్రోచ్ అయిందా కాలేదా మనం వార్తలు బట్టి చేస్తున్నాం, కానీ అక్కడికైతే వాళ్ళ రాయబార కార్యాలయంతో మనం సంప్రదించలే కదా నా ఆఫీసర్ గా. కనుక అక్కడ కనుక ఈ జరిగేది నిజమైతే ఆమెకు అవకాశం ఎక్కువ ఉంది, బతికే అవకాశం. కాకపోతే మధ్యన అడ్వకేట్ 40 లక్షల రూపాయలు అడుగుతున్నారు కనుక అవి ఇవ్వడం ఎట్లా? 70 లక్షల రూపాయలకు సంబంధించిన అంశాన్ని సెటిల్ చేసుకున్నప్పుడు $70 లక్షల మరి $40 లక్షల ఆగదు కదా.
అవునండి. సమస్య కాదు కదా అంటున్నాను. కనుక ఒకవేళ కుటుంబ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి మేము బ్లడ్ మనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళకి ఇచ్చేస్తాం. కానీ మధ్యన దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం లేదన్నట్టు అడ్వకేట్ అడ్డం పడుతున్నాడని ఒక మాట వస్తున్నది. ఎంతవరకు నిజమో తెలియదు. అడ్వకేట్ అడ్డం పెడితే చట్ట ప్రకారంగా అక్కడ ఆటంకం ఉందా అది నాకు పదం తెలియదు. ఎందుకంటే తెలియని దాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ చెప్పాను, నా ఫీజు రాలేదని ఒక అడ్వకేట్ కాంప్రమైజ్ అవుతున్న రెండు జంటలను కానీ లేకపోతే ఏదైనా సరే ఇద్దరు కక్షిదారులను కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవుతే అడ్వకేట్ ఫీజు వల్ల ఆగిన సందర్భాలు ఉంటే ఉండవు కూడా. అడ్వకేట్ ఫీజు ఇచ్చుకుంటే మీ బాధ్యత, మీ సమస్య, మాది కాదంటది కోర్టు. అక్కడ అట్లా ఉందా లేదా, అడ్వకేట్ కంపల్సరీ సంతకం పెట్టాలంటే మాత్రం అవుతుంది, ఆయన కూడా ఇవ్వాల్సి వస్తుంది, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే నిన్న పూర్తిగా అధీనంలో ఉన్న ప్రభుత్వంలో ఈయన ప్రభుత్వం లేదంటున్నాడు కదా, మోడీ అని అంటున్నాడు. మోడీ అట్లా అంటున్నాడని ఈ కేఏపాల్ అంటున్నారు. ప్రభుత్వం లేకపోతే సపరిదిబ్బు ప్రభుత్వం జరిపినట్లు లెక్క మరి. అట్లా మళ్ళీ ఏమంటున్నాడు, సనాల ప్రభుత్వం లేదు కానీ ఫలానా దగ్గర హోతీలో ఉన్న ప్రభుత్వం అంటాడు. కనుక ఎవరితో మాట్లాడినా ఏమున్నా ఆధారం లేకుండా మాట్లాడలేము. కనుక చెప్తున్నా కేఏపాల్ కు ట్రంప్ కి ఏం తేడా లేదు. ట్రంప్ దేశ అధ్యక్షుడు, ప్రపంచాన్ని శాసించగలిగిస్తూ మాట్లాడి తప్పు అంటున్నాడు. కేఏపాల్ ను మనం వ్యాఖ్యలు మనం ఒక మన జోక్గా తీసుకోవచ్చు, నష్టమేం లేదు. కానీ ఆయన బహిరంగంగా ప్రకటిస్తున్నారు కనుక దానికి సంబంధించిన అంశాల మీద ఆయనే క్లారిటీ ఇవ్వాలి, మనం ఇవ్వాల్సింది. ఆయన క్లారిటీ ఇవ్వాలి, ఏం జరుగుతుందో చెప్పాలి. ఎవరితో మాట్లాడారు, ఏ ఫోన్ తో మాట్లాడారు, ఆ ఫోన్ సంభాషణలు ఏంటి, బయట పెడితే నిజంగానే ఆయన చేస్తే గ్రేట్ అంటున్నాడు కాదండి. రైట్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే కేఏపాల్ ఇటీవల